లోని పూసల వీధి నందు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధినేత మునీర్ బాషా స్వగృహంలో 171వ నెల సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి 1 సిఐ ప్రకాష్ పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులకు రంజాన్ తోఫాను మరియు రంజాన్ పండుగ బట్టలను మరియు నిత్యావసర సరుకులను అందజేశారు. ఇక సుధా మెడికల్స్ ల్యాబ్ వారు కూడా ఈ కార్యక్రమం నందు ప్రత్యేక ప్రతిభావంతులకు తన వంతు సహాయంగా 50 మందికి రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా సిఐ ప్రకాష్ మాట్లాడుతూ మునీర్ బాషా కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ కులమైనా ఏ మతమైనా ఉన్న దాంట్లో కొంత పేదవారికి సహాయం చేయమని చెప్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ తమకున్న దాంట్లో కొంత సొమ్మును పేదవారికి సహాయం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది రాజేశ్వరరావు, గరికెపాటి రమేష్, బాబా ఫరీద్, హరి, సతీష్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. కూడా నేను అవకాశం కల్పిస్తాను. దాని గురించి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను మీకు ఈ నెల మీద బియ్యం ఇస్తున్నాను కదా, దానికి ముఖ్య కారకులు నేను కాదు, ఇక్కడ కూర్చున్న మీరిద్దరు మాత్రమే. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది నా లోపల చెప్తున్న మాట. ఎందుకంటే ఇది సహకారం లేకపోతే నేను సేవలు చేయగలిగే. ఎందుకంటే మాకు మా ఇంట్లో వాళ్ళు, మా అక్కలు కానీ, మా అన్నదమ్ములు కానీ, మా ఫ్యామిలీలో నన్ను ఎలా చూసుకుంటారో నిజంగా మా హౌస్ ఓనర్స్ కూడా నన్ను అలాగే చూసుకుంటారు. ఏ రోజు కూడా వాళ్ళు మాకు ఇబ్బంది పెట్టడం కానీ అంటే ఇంట్లో చూసుకుంటామో ఇంట్లో కూడా నేను అవకాశం కల్పిస్తాను. దాని గురించి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను మీకు ఈ నెల మీద బియ్యం ఇస్తున్నాను కదా, దానికి ముఖ్య కారకులు నేను కాదు, ఇక్కడ కూర్చున్న మీరిద్దరు మాత్రమే. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది నా లోపల చెప్తున్న మాట. ఎందుకంటే ఇది సహకారం లేకపోతే నేను సేవలు చేయగలిగే. ఎందుకంటే మాకు మా ఇంట్లో వాళ్ళు, మా అక్కలు కానీ, మా అన్నదమ్ములు కానీ, మా ఫ్యామిలీలో నన్ను ఎలా చూసుకుంటారో నిజంగా మా హౌస్ ఓనర్స్ కూడా నన్ను అలాగే చూసుకుంటారు. ఏ రోజు కూడా వాళ్ళు మాకు ఇబ్బంది పెట్టడం కానీ అంటే ఇంట్లో చూసుకుంటామో ఇంట్లో పెడతామో అదే మాకు ఆధారం అని చెప్తారు. సరే అండి, బుద్ధుడు పడుకుంటాడు. రాత్రి 2 గంటల తర్వాత బుద్ధుడు శిష్యుడిని చెప్తాడు, ఆ ఉండే ఆవుని తీసుకుపోయి అడవిలో వదిలేసి రాపో అంటాడు. శిష్యుడు భయపడిపోతాడు. ఏం స్వామి మీరు చెప్పేది, మాకు ఇంత ఆశ్రయించారు, అతని ఉండే ఒక ఆధారం అదే ఆవు, దాన్ని తీసుకుని మీరు అడవులో వదిలేసి వచ్చేయమంటున్నారు, ఇది నాకు సరిగ్గా లేదంటే, నువ్వు శిష్యుడువా, నేను శిష్యుడు, నా గురువు ఎవరు, నువ్వా నేను అన్నాడు. మీరే గురు స్వామి, నేను ఎందులో ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నారు. అంటే ప్రతి మనిషి ఏదో ఒక పదవిలో ఉండి, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక డాక్టర్గా, ఒక లాయర్గా, ఒక అధికారిగా, ఒక పోలీస్ అధికారిగా ఎన్నో రకాలుగా సమాజానికి సేవలు చేస్తున్నారు. కానీ నాకు చిన్నప్పటి నుంచి సమాజానికి సేవ చేయాలి, ఎలా చేయాలనే ఒక ఆశయం ఉండేది. కానీ నాకు పదవులు లేవు, ఏ ఉద్యోగాలు లేవు, అయినా నేను నా చేతనైనంత సమాజానికి సేవ చేయాలని ఒక పట్టుదల ఉండేది. అలాగే నేను ఏమని ఆలోచించానంటే, ఒక చిన్న షాప్ పెట్టి ఒక 5 మందికైనా నేను హెల్ప్ చేయగలుగుతానా అని చెప్పి ఆలోచించాను. దానికోసం ఒక హెల్పింగ్ హ్యాండ్ సంస్థ పెట్టాను. ఆ సంస్థ పెట్టిన తర్వాత నేను ముందు ఒక 5 మందితో ఈ సంస్థ ప్రారంభించాను. అంటే 5 మందికైనా నేను వారికి అవసరమైన వస్తువులను ఇచ్చి సేవ చేయగలుగుతానా అని చెప్పి ఆలోచించాను. అప్పుడు ఏం చేశానంటే, 5 మందితో నా షాప్ లో వచ్చే ఆదాయంతో వారికి కావాల్సిన ఇంటి సరుకులు మొత్తం 5 మందికి ఇచ్చాను. మరుసటి నెల నేను చాలా భయపడాను, నేను ప్రతి నెల ఇవి 5 మందికి ఇవ్వగలుగుతానా, నాకు అంత శక్తి ఉందా అని చెప్పి చాలా చాలా భయపడ్డాను. కానీ భగవంతుడి సహకారంతో ప్రతి నెల
5 మందితో 6 మందితో 7 మంది ఈ మధ్య ఈ రోజు భగవంతుడి దయ వల్ల 15 సంవత్సరాలైంది 35 మందికి. అందరికీ నమస్కారం. ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ ఈరోజు శుభదినం 171వ నెల హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమం. ఉగాది, రంజాన్ కలయికతో పక్కపక్కన వస్తున్న ఈ శుభతరుణంలో అదేవిధంగా మన సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా గారు కుల మతాలకు అతీతంగా అందరినీ కలిపి ఈ కార్యక్రమాన్ని 171 నెలలుగా జరిపిస్తున్న ఈ కార్యక్రమానికి వారి విలువైన సమయాన్ని వెచ్చించి మన శ్రీకాళహస్తి పట్టణం సిఏ గారు మనకి ఇక్కడికి ఇచ్చేశారు. వారికి మన హెల్పింగ్ హ్యాండ్స్ ఇస్తున్నారు. ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా గారిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. నాకు తెలిసి చెప్తాను. ముందుగా హెల్పింగ్ హ్యాండ్ వ్యవస్థాపకుడు మన మునీర్ బాషా గారికి, మన హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ యొక్క సభ్యులు అందరికీ నమస్కారాలు. అదే హెల్ప్ చేసే మన పెద్ద మనుషులందరికీ నమస్కారాలు, వచ్చినందరికీ నమస్కారాలు. మీరు చెప్పినట్టు నేను మీకు సూచించేంతమని కాదు. మీకు మీ బలం మీ ఎంప్లాయీస్, మీ బలం మీ యొక్క సపోర్టర్స్. సో కాబట్టి మీరు ఈ రోజు బాగా చేయగలరు, ఇంకా చేస్తారు. అదేవిధంగా నా కోరికలు ఆశయం అడిగితే మళ్ళీ అడుగుతున్నాము. మమ్మల్ని కూడా దానిలో సభ్యులుగా చేసుకోమని కోరుకుంటున్నాము. మీరు చెప్పేది ఏమంటే మీరే చేస్తారు, మమ్మల్ని ఏమవుతుంటారు. సో మమ్మల్ని సభ్యులు చేసుకుని మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నాను. పోయినసారి వచ్చినప్పుడు 10 మంది కనిపించారు, ఇప్పుడు చాలా మంది కనిపించారు. హ్యాపీగా ఉంది. నిన్న మునీర్ బాషా అదే చెప్పారు, సార్ పోయినసారి కానీ ఈసారి ఇంకా బాగా జరుగుతుంది, మీరు రండి సార్ అంటే, సరే ఆయన పిలిచింది తర్వాత మనం రావాలి. ఎందుకంటే ఆయన చేసే మంచి పనిలో మనం కూడా భాగం అయితే ఆ పుణ్యం మనకు కూడా కొంచెం ఇచ్చినట్టు అవుతుంది. మనం ఎలా చేయడం లేదు, దానిలో సహకారంగా మాట సహాయం చేయగలమా లేదా చేయి సాయం చేయగలమా అడుగుతుంటే మీరు రావడమే గొప్ప అన్నాడు. ఆయన పిలిచడమే గొప్ప కాబట్టి మనం వచ్చినాం ఇక్కడికి. సో ఇంతమంది చూస్తుంటే నాకు అనిపించేది ఏమంటే ఈ యొక్క సేవ చేయడానికి ఆయన అందరి సహకారంతో మమ్మల్ని జాయిన్ చేయించుకోవాలి. లేకుంటే ఇట్లా ఒకరికే భారం అయిపోతుంది, భారం అయిపోతుంది. కాబట్టి అందరి సహకారం తీసుకొని, ఇంకా మీరు చెప్పినట్టు నీతి ఏమిరా అంటే తినింది కూర్చుంటే అది కరిగిపోతుంటది ఏదైనా కానీ. దానికోసం మనం పాటుపడితే తినిన దానికి కష్టపడడానికి కొంచెము ఫలితం ఉంటుంది. కానీ కొంతమంది వికలాంగులు ఉన్నారు కాబట్టి మీరు మీకున్న టాలెంట్ ఏదైనా ఇంట్లో కూర్చొని చేస్తే దానికి మునీర్ బాషా సాయం చేస్తానని చెప్పాను. కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి. దానిలో ఏదైనా నా సహకారం నేను ప్రయత్నం చేస్తాను. సో ఇలాంటి కార్యక్రమం రావడం నాకు సంతోషంగా ఉంది. ఎక్కువ టైం వేస్ట్ తెచ్చుకోలే. రేపు ఉగాది రంజాన్ ఉంది కాబట్టి ఇలాంటి టైంలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక మతానికి సంబంధించినవి కాదు, ఇది సేవ కార్యక్రమం కాబట్టి మంచి కార్యక్రమము. సో నేను మళ్ళీ మీ ఎంప్లాయీస్కి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నా. మీరు చాలా బాగా చేస్తున్నారు. సో అట్లా సపోర్ట్ చేయండి. నేను మన షాప్ చూసే అర్థమైంది, ఆ చిన్న షాప్లోనే ఇంత చేస్తున్నాడంటే ఇంకా మీ సహకారం అనేది కాదు అది. సో మీరు బాగా చేస్తున్నారు. మీకేమైనా హెల్ప్ ఉంటే చెప్పండి, నేను చేస్తాను. సో థ్యాంక్ యూ.